బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బిగ్ రిలీఫ్ దక్కింది. బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ మొబైల్ కోర్టు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరైంది. ఇదే కేసులో రాజమండ్రి జైల్లో ఉన్నారు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో రిమాండ్లో ఉండబోతున్నారు ఆయన అంబటి రాంబాబు. ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా అంబటి రాంబాబు అరెస్టు వ్యవహారం ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకున్న సందర్భం జోగి రమేష్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన సందర్భం చుట్టూతో ఒక విధంగా చెప్పాలంటే బ్యాక్ టు బ్యాక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేగిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు అంబటి రాంబాబు బయటికి రాబోతున్నారా, లేకపోతే గతంలో కూడా జోగి రమేష్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కావచ్చు, లేకపోతే కొన్ని కేసులకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉండవు. ఎందుకంటే బ్యాక్లో అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ కొన్ని కేసెస్ ఉంటాయి, వాటి కారణంగా జైల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో అటువంటి వ్యవహారం అయినా అంబటి రాంబాబు విషయంలో ఉందా, లేకపోతే ఆయన బెయిల్ మంజూరే బయటకు రాబోతున్నారా, ఏం జరగబోతుంది డీటెయిల్గా తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్పై విడుదలై బయటకు రాబోతున్నారా, లేకపోతే ఇంకా జైల్లో కంటిన్యూ అవకాశం ఉందా? చిన్న రెండు శుభవార్తలు అయితే అంబటి రాంబాబుకు ఉంది. ఒకటి మాత్రం చెడు వార్త. ఒకటి ఏదైతే 33 కేసులు ఏదైతే పటాభిపురం నగరపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారో ఆ విషయంలో హైకోర్టు అరెస్టు చేయడానికి వీల్లేదు. విచారణ జరిపి 35(3) BNSS అంటే 41A ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే పోలీసులు తీసుకోవాలి, ఫాలో అవ్వాలని చెప్పింది. అంటే ఇప్పుడు ఆ 33 కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేసేది ఉండదు. అదొక పెద్ద రిలీఫ్. వాస్తవంగా దానికి బెయిల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అది రిలీఫ్ ఇచ్చినట్టే హైకోర్టులో. అయితే ఈ రోజు మరో కేసులో ఏదైతే చంద్రబాబును దూషించిన కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు దాకా 14 రోజులు కస్టడీలో ఉండి ఈ రోజు పీటీ వారెంట్ మీద మళ్ళీ కోర్టుకు వచ్చారు. ఆ కేసులో బెయిల్ అయితే ఇచ్చింది మొబైల్ కోర్టు. కస్టడీ పిటిషన్ ని కూడా పోలీసులు కస్టడీ వేసి పిటిషన్ తీసుకున్నారు, దాన్ని కూడా కొట్టేసింది కోర్టు. చంద్రబాబు వ్యాఖ్యలు చేశారంటే అరెస్ట్ చేసిన కేసులు మాత్రం బెయిల్ వచ్చింది. జనవరి 13న అంబటి అరెస్ట్ అయిన పరిస్థితి. అయితే ఈ రోజు ఏదైతే పీటీ వారెంట్ వేసి కోర్టు ముందు పెట్టినప్పుడు మరో 21వ తారీఖు వరకు కండిషన్ అంటే మళ్ళీ ఇది 21వ తారీఖు వరకు రిమాండ్ విధించిందో ఆ కేసు ఇంకా రాలేదు. అంటే రెండిట్లో ఆయనకి ఫ్రీడమ్ అయ్యారు. అంటే దాదాపుగా 33 కేసులు 41A నోటీసును బిఎన్ఎస్ కింద చూడాలి, 41A నోటీసులు ఇచ్చి దాన్ని విచారణ జరపాలనేది అది దాంట్లో రిలీఫ్ పొందారు. అలాగే చంద్రబాబును తిట్టిన కేసులో అది ఇప్పుడు బెయిల్ వచ్చింది. అయితే పీటీ వారెంట్ కింద ఏదైతే అరెస్ట్ చేశారో ఆ వారెంట్ కి సంబంధించిన వ్యవహారంలో ఆల్రెడీ మళ్ళీ తిరిగి రాజమండ్రి జైలుకి వెళ్ళారు కాబట్టి అది కేసు రేపు బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ రేపు కోర్టులో మళ్ళీ దాని మీద బెయిల్ పిటిషన్ వస్తే రేపు కానీ బెయిల్ కానీ వచ్చేస్తే ఇక ఆయన బయటికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే 2 కేసుల్లో దాదాపుగా హైకోర్టులో ఉన్న ఆల్ కేసెస్ 33 కేసులకు సంబంధించి స్క్వాష్ చేయమని దాంట్లో 41A నోటీసులు ఫాలో కావాలని హైకోర్టు వచ్చింది. రెండవది చంద్రబాబు చెప్పిన కేసులో అసలు మెయిన్ కేసు అది కాబట్టి అది బెయిల్ వచ్చింది. అయితే ఈ రోజు బెయిల్ కి పంపించిన అంటే రిమాండింగ్ పంపించిన మరో కేసు 21 వరకు రిమాండ్ ఇచ్చారు. ఆ కేసుకి సంబంధించి బెయిల్ రావాల్సింది. అది రేపు నుండి 2 రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి రెండింటిలో రిలీఫ్ అయితే పొందారు క్లియర్ గా. ప్రస్తుతం తిరిగి జైలుకి వెళ్లే పరిస్థితిలోనే ఉంటారు. రేపు ఒకవేళ దీనికి సంబంధించి ఈ కేసులు కూడా బెయిల్ గానే వస్తే సో ఇంకా బెయిల్ మీద బయటికి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి అంబటి రిమాండ్ లో రాజమండ్రి జైలుకి తిరిగి వెళ్లే పరిస్థితి అయితే కనపడుతుంది. సత్యం రైట్. అంటే బెయిల్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ ఏమైనా షరతులు విధించిన సందర్భం ఉంది. అఫ్కోర్స్ ఆయన బయటకు రిలీజ్ కాకపోయినప్పటికీ కూడా బెయిల్ మంజూరు చేస్తున్న క్రమంలో ఇటు కోర్టు ఏం చెప్పుకొచ్చింది కృష్ణమోహన్? ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ అయితే బెయిల్లో ఇచ్చిన దాంట్లో కొంత కండిషన్స్ అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. వారం వచ్చి సంతకం పెట్టాలి,
తర్వాత బయటికి వెళ్ళకూడదు, ఊరు వదిలి అంటే బయటికి వెళ్ళేటప్పుడు పోలీసులకి దేశాన్ని వదిలేటప్పుడు కావచ్చు, లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు పోలీసులు ఇంటిమేషన్ చేయాలి అనేది కండిషన్ పేరు. మిగతా కండిషన్ అయితే లేదు. ఒకవేళ రేపు ఈ కేసులో ఏదైతే ఈ రోజు మళ్ళీ కండిషన్ బెయిల్ అంటే ఈ రోజు మళ్ళీ రిమాండింగ్ పంపిస్తారో ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ చేసిన కేసులో రేపు బహుశా వీళ్ళు ఇక్కడ కోర్టుకి రాకపోతే హైకోర్టులో కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఎల్లుండి లోపల దీనికి సంబంధించి కేసు విచారణకు వస్తే ఖచ్చితంగా రేపు ఎల్లుండిలో మళ్ళీ బెయిల్ గాని వస్తే ఇంకా పూర్తిగా ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. బహుశా ఈ రెండిట్లోనే మేజర్ కాబట్టి ఈ రెండిట్లో మేజర్ కేసుల్లో రిలీఫ్ పొందారు కాబట్టి ఈ రోజు జరిగిన పీటీ వారెంట్ ఇష్యూ కూడా అదేం పెద్దగా ఇష్యూ వచ్చే పరిస్థితి కనపట్లేదు. రేపు మళ్ళీ దీని మీద బెయిల్ వేసుకుంటారు. రేపు లోకల్ కోర్టులోనే బెయిల్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబుకి బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. బట్ బెయిల్ మంజూరు చేసినప్పటికీ దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే మాత్రం బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ మొబైల్ కోర్టు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు అంబటి రాంబాబు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో రిమాండ్లో ఉండబోతున్నారు అంబటి. ఈ నెల 22 వరకు కూడా రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.